హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా మేము వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాం కదా. దర్శనం అయిన తర్వాత ఇంకా ఈ పక్క చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ చూద్దాం అనుకున్నాము. టెంపుల్స్ చాలా ఉన్నాయి కదా తిరుమలలో. సో కవర్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అలాగే మీకు కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి ఈరోజైతే రెండైతే కవర్ చేయగలిగాము. ఒకటి పాప వినాశనం, ఇంకొకటి ఆకాశగంగ. ఇంకా దాని యొక్క ప్రాముఖ్యత కూడా నేను మీకు వివరిస్తాను. ఎవరన్నా మీరు కూడా చూడకపోతే అవి ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా ఇక్కడ వచ్చేసి సిడ్నీ నుంచి మా ఫ్రెండ్స్ కూడా వేరే వాళ్ళు వచ్చారనమాట. సేమ్ వాళ్ళ అబ్బాయికి గుండు కొట్టుకోవడానికి. ఇంకా వాళ్ళని కలిసేసి మేము ఇంకా వెళ్దాం అనేసి అని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళు గుండు కొట్టుకున్నారు, ఇంకా దర్శనానికి వెళ్ళాలంట. ఇంకా మేమైతే ఫస్ట్ పాప వినాశనం దగ్గరకు వచ్చాము. తిరుమలకి ఎవరు వచ్చినా కూడా కానీ ఖచ్చితంగా అయితే పాప వినాశనంకి అయితే ఫస్ట్ టైం అయితే దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఈ వాటర్లో కానీ మనం స్నానం చేస్తే ఏమైనా పాపాలు చేసింటే అన్నీ పోతాయన్నమాట. సో అందరూ మోస్ట్లీ ఏమైనా పాపాలు చేసింటే అన్నీ పోవాలనే కోరుకుంటారు కదా. సో అందువల్ల ఇక్కడికైతే వస్తారనమాట. ఇంకా ఒకవేళ పాసిబుల్ కాకపోతే స్నానం చేయలేకపోతే కనీసం ఆ వాటర్ అయినా తల మీద చల్లుకుంటే మనం ఏమైనా చేసినా అన్ని దోషాలు పోతాయన్నమాట. ఇంకా వచ్చిన భక్తులు కూడా ఏం చేస్తారంటే చాలా దూరం దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళ బాటిల్తో కూడా ఈ వాటర్ తీసుకెళ్ళి వాళ్ళ బంధువులకి ఇస్తారనమాట. ఇంకా మేమైతే వాటర్ చల్లుకున్నాము తలపైన. ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే మా ముఖం మీద సన్సెట్ ఎంత బాగా పడుతుందో, చాలా బాగుంది అసలు, లైటిష్ ఎల్లో కలర్లో. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బ్యాక్ వచ్చేసి ఫుల్ గ్రీనరీ అనమాట. లోయలాగా ఉందన్నమాట, ఫుల్ చెట్లు ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి గాలి భలే చల్లగా వస్తుంది. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మేము వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మళ్ళీ చీకటి అయిపోతుంది అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ గీతాకి ఏం కావాలి అంటే కీరకాయ కావాలనింది. ఇంకా ఆర్యన్ వచ్చేసి ఒక ట్రక్ అయితే కొనుక్కున్నాడు. ఇంకా ఆ ట్రక్ని విడిచిపెట్టలేదనమాట. ఆడే కూర్చొని రోడ్లో ఆడుతూనే ఉన్నాడు. రమ్మంటే రావట్లేదు అసలు. ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఆర్యన్ లెట్స్ గో, లెట్స్ గో. ఆర్యన్ పోదాం రా, బాయ్ బాయ్. కమ్ ఇట్రా ఆర్యన్, ఇట్రా. దా. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆకాశగంగాకి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి పాప వినాశనం నుంచి కొంచెం దగ్గరే అనమాట. సో ఇక్కడ ఆకాశగంగా అని ఎందుకు నేమ్ వచ్చిందంటే ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ వచ్చేసి ఇప్పటికీ తిరుమలలో శ్రీవారికి ఈ వాటర్తోనే అభిషేకం చేస్తారనమాట. ఇక్కడ నుంచి వాటరు మోసుకొని పోయి అభిషేకానికి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా కనీసము ఈ నీళ్ళు వచ్చేసి మనం తలపైన కనీసం అలా చల్లుకోవాలన్నమాట, చాలా మంచిది. ఇంకా మేమైతే ఇక్కడ దర్శించుకొని ఇంకా తర్వాత తీర్థం తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇప్పుడు మాకు టైం వచ్చేసి 6 o'clock అయింది. ఇంకా చీకట్లో మళ్ళీ వెళ్తే సింహాలు పులులు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అందుకనేసి కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయామన్నమాట, చీకటి పడకుండా. ఇంకా మిగతావన్నీ రేపు వెళ్దామనేసి అని అనుకున్నాము. ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత కొన్ని ప్రసాదాలు అయితే నాన్న తెప్పించారు. ఇంకా అవి చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఇది చక్కెర పొంగల్ అనమాట. చక్కెర పొంగల్ శేఖర బాత్ అంట. ప్యూర్ చక్కెర వేసి నెయ్యి వేసి చేస్తారు. భలే ఉంది. జీడిపప్పు అన్నిటికీ కామన్. ఎలా అంటే కమ్మగా తీయగా. అద్భుతం. దాదా ఇంకోటి చూపిస్తాం. ఇది బెల్లం పొంగలి.
ఇది బెల్లం పొంగల్ అనమాట, ఇది అందరికీ తెలిసిందే కదా. అది ఇంకా ఇంకా ఇవి చిన్న చిన్న లడ్డూలు. ఓకే, అది తెలిసిందే కాబట్టి. నెక్స్ట్ ఇది పులిహోర. ఇంకా పులిహోర. ఈ బియ్యం కూడా ఏంటంటే బ్రౌన్ రైస్ అబ్బాను. ఇది ఇది మామూలు పులిహోర. నానండి, ఇది బ్రౌన్ రైస్ పులిహోర, ఆర్గానిక్ రైస్. పైన పొరలేమి ఇప్పకుండా ఇది ఇంత తింటే కూడా చాలా హెవీ అయిపోతుంది. ఇంకోటి మిరియాల పొంగులు ఉంటుంది, మిరియాల రైస్. అది కూడా సేమ్ ఇదే కలర్లో ఉంటుంది, ఫుల్ ఘాటు ఉంటుంది. నిలబడుతుందిలే. మిరియాల పొంగు పొద్దున అది అయిపోయింది. ప్రస్తుతానికి ఇవే ప్రసాదాలు. ఇంకా ఈ శేఖర్బాత్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకోటి ఏమంటే ఈ శేఖర్బాత్ ఓన్లీ శనివారం మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెడతారంట. సో ఇంకా మేము వచ్చింది కూడా శనివారమే కాబట్టి మాకైతే దొరికిందనమాట. ఇంకా ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకా నెక్స్ట్ టెంపుల్స్ అన్నీ రేపు చూపిస్తాను మీకు. ఇంకా మీరు తిరుమలలో ఎప్పుడైనా ఊటీ చూసారా? నేను రేపు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.